హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో స్టేట్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న కామరాజు నిజంగా మదన కామరాజే. ఆడది కనిపిస్తే చాలు నాదస్వరం వింటున్న నాగుపాములా అయిపోతాడు. అంతేకాదు తనపై ఆధారపడ్డ కస్టమర్ల పనులు చేయించడంలో దిట్ట. కామరాజుకు 40 ఏళ్లుంటాయి. అయినా తలకు రంగేసి ముఖానికి కాస్మెటిక్స్ వాడి చిన్న వయసు వాడిలా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పై అధికారులను కాకాబట్టడం, వాళ్ళకేమేమి కావాలో చూడటం కామరాజుకు వెన్నతో పెట్టిన విద్య. అతన్ని చూస్తూనే శృంగార పురుషుడని అర్థమైపోతుంది. గిట్టని వాళ్ళు అతన్ని కాకారాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. అతడి కోసం అనేక మంది అమ్మాయిలు బ్యాంకుకు వచ్చి పోతూ ఉంటారు. కామరాజు భాషలో చెప్పాలంటే కొత్త పిట్టలు వాళ్ళంతా. ఎవరైనా అమ్మాయి బ్యాంకుకు వచ్చిందంటే ఎలాగోలా మాటలు కలుపుతాడు కామరాజు. అది అతడిలోనున్న ఓ ప్రత్యేకమైన టెక్నిక్. వాళ్లకు సాయం చేయడానికి రిస్క్ తీసుకుంటాడు. ఫలితంగా అతడేం కోరుకుంటాడో ఆ బ్యాంకులో పనిచేసే గుమస్తాలందరికీ తెలుసు. భర్తలకు తెలియకుండా బ్యాంకు నుంచి అప్పులు తీసుకునే ఆడవాళ్ళు, తామిచ్చిన చెక్కు గురించి భర్తలకు తెలియకుండా ఉండేవాళ్ళు, తమ నగలను ఇతరులకు తెలియకుండా తాకట్టు పెట్టేవాళ్ళు, ఇలా ఎంతోమంది కామరాజ్కు ఆప్తుడు. ఆ రోజు శుక్రవారం ఉదయం అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న ఓ యువతి ఆ బ్యాంక్ ఆవరణంలోకి ప్రవేశించింది. ఓహో, ఎవరా స్టన్నింగ్ బ్యూటీ! ఈమెతో మాట్లాడని బ్రతుకు వృధా కదా అనుకున్నాడు కామరాజు. అతడిలో కామజ్వరం ప్రవేశించింది. నల్లటి జుట్టు ఆమె భుజాలపై పడి గాలికి అల్లల్లాడిపోతుంది. ఆమె ఆకుపచ్చ కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. ఆ బ్యాంకులో మొత్తం 4 క్యాషియర్స్ ఉన్నారు. ఆ వచ్చిన యువతి ఒక్కొక్కరినిగా పరిశీలించి చూడసాగింది. ఎవరన్నా తనకు హెల్ప్ చేసి పెడతారేమోనన్నట్లుగా. ఆమె చూపులు కామరాజుపై పడ్డాయి. కామరాజు స్టైల్గా క్రాఫ్ ఎగరేసి జుట్టు సరిగా ఉందో లేదో అన్నట్లుగా సరిచూసుకొని ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ యువతి కామరాజు కూర్చున్న కౌంటర్ వైపు నడిచింది. కామరాజు ఇలాంటి ట్రిక్స్ని కొన్ని 100 సార్లు ప్రయోగించాడు గనక అతనికి ఖచ్చితంగా తెలుసు ఆ అమ్మాయి తన దగ్గరికే వస్తుందని. గర్వంగా ఫీల్ అయ్యాడు. గుడ్ మార్నింగ్ సార్ అందా అమ్మాయి. గుడ్ మార్నింగ్ అన్నాడు కామరాజు నిలువుడ్లు వేసుకొని ఆమె వైపు చూస్తూ. ఆమె కట్టుకున్న చీర పమిట జారిపోయింది. ఆమె ధరించిన బ్లౌజ్ వైపు చూశాడు కామరాజు. ఆమె లోపల బ్రాలాంటిది ఏమీ ధరించకపోవడంతో స్పష్టంగా కనిపిస్తున్న అందాలను చూస్తూ గుటకలు మింగాడు కామరాజు. ఏం కావాలో చెప్పండి. అతడు చూపులు మరల్చడం మానేశాడు. నాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్. అతడు తననే చూస్తున్నాడని గమనించి పమిటను సర్దుకుందా యువతి. ఆమె పాపం ఏ ఉద్దేశంతో సర్దిందో కానీ కామరాజు ఇప్పుడు స్పష్టం చూడగలుగుతున్నాడు. అతడు చూపులు మరల్చడం మానేశాడు. అవసరానికన్నా ఎక్కువగా స్ప్రే చేసుకుందో ఏమో. కామరాజు నిజంగా గాల్లో తేలిపోతున్నాడు. చెప్పమ్మాయి, నీలాంటి వాళ్ళ అవసరం తీర్చడమే కదా మా విధి. అవసరం అన్న పదాన్ని అనవసరంగా ఒత్తి పలుకుతూ అన్నాడు కామరాజు. అమ్మయ్య, మిమ్మల్ని చూస్తూనే అనుకున్నానులేండి మీరెంతో మంచివారని అందా యువతి. పొంగిపోయాడు కామరాజు ఆ పొగడ్తతో. ఇంతకు అసలు సంగతేమిటో చెప్పలేదు నువ్వు. మీరు అన్న పదం నుంచి నువ్వు అనడం మొదలుపెట్టాడు కామరాజు. అదో ట్రిక్. ఏంటో సార్, జరిగిన ఘోరం తలుచుకుంటే నాకు భయమేస్తుంది. గుండ్రంగా కళ్ళను తిప్పి విచిత్రంగా రెప్పల్ని వాల్చిందా యువతి. కామరాజు గుండెల్లో కలుక్కుమంది. అబ్బా, ఒక్క రాత్రైనా ఇవన్నీ అనుభవించని బ్రతుకు వృధా అనుకున్నాడు. నీలా అందంగా ఉన్న ఆడపిల్లలు ఘోరాలు నేరాలు చెయ్యర్లేండి. మిమ్మల్ని చూసే చేస్తే నాలాంటి వాడు చెయ్యాలి కానీ. ఏమన్నారు? అదే ఇంత అందమైన అమ్మాయి ఏం ఘోరం చేసింది అని ఆలోచిస్తున్నా. అదే సార్, నా కర్మ. నుదురు కొట్టుకుంది ఆ యువతి. నేను చిదంబరం గారి సెక్రటరీని. వారం రోజుల క్రితం చిదంబరం గారు చెక్ పుస్తకాన్ని తీసుకోమని నాతో చెప్పారు. ఆయన కరెంట్ అకౌంట్లో నేను ఆ సంగతే మర్చిపోయాను. మరి ఏం జరుగుతుందో ఏమో. గుండెల మీద చెయ్యేసి సుతురాంగా రుద్దుతూ చెప్పిందా యువతి. కామరాజు మనసులో లేకుండా పోయింది. ఆ అమ్మాయి గుండెల్ని రుద్దుకుంటుంటే విల్లవిల్లలాడిపోయాడు. బొడ్డు కిందిగా కట్టిన చీరను, ఎత్తుగా ఎక్కడో ఉన్న బ్లౌజు, ఆ మధ్య తెల్లగా పిండిలా ఉన్న శరీరాన్ని గుడ్కలు వేస్తూ చూశాడు కామరాజు. కామరాజుకు చిదంబరం పేరు తెలుసు. అతడు బ్యాంక్ ఖాతాదారులో అతి ముఖ్యుడు. కానీ తమ బ్యాంకుకి చిన్న చిన్న మొత్తాలే వేస్తాడాయన. పెద్ద అమౌంట్ వెయ్యడు.
నల్ల డబ్బు రహస్యంగా దాస్తారు కదా మరి. ఆహా, చిదంబరంజీ, సెక్రటరీలని ఎన్నుకోవడంలో కూడా మీరు ఏం టేస్ట్ అండి మీది. మనసులోనే చిదంబరాన్ని పొగిడాడు కామరాజు. కామరాజు ఆమె వైపు చూసి మరోసారి నవ్వాడు. అదేం పెద్ద సీరియస్ విషయం కాదు కదా, మీరెందుకు భయపడతారు అన్నట్లు. మీ పేరు అడిగాడు కామరాజు. నా పేరు పద్మ అన్నదామె. సరే, నేను ఇప్పుడే చిదంబరం గారి ఖాతాకు కొత్త చెక్కులు కావాలని ఆర్డర్ చేస్తాను. 2-3 వారాల్లో మీకు ఆ మ్యాగ్నెటిక్ చెక్కులు వస్తాయి అన్నాడు. అబ్బో, ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఇప్పటికే చిదంబరం గారు నా మీద విసుక్కుంటూ ఉంటారు. ఈ గొడవతో సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. ప్లీజ్ సార్. ఆమె బాగా ముందుకొచ్చి కౌంటర్ని ఆనుకొని నిలబడ్డది. విశాలంగా ఉన్న ఆమె ఏదా సరిగ్గా కౌంటర్ పైనున్న చెక్కుకు తగులుతూ ఉంది. కామరాజు మరికొంచెం ముందుకు వంగాడు. ఆమె చెప్పసాగింది. కాస్త త్వరగా అయ్యేట్లు చూడండి. మీకేమైనా కావాలంటే ఇస్తాను. మీకేమైనా కావాలంటే అన్న పదాన్ని జాగ్రత్తగా ఆచితూచి వాడింది ఆ యువతి. కామరాజు మనసులోనే అనుకున్నాడు, తనంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడని. కానీ వెంటనే ఒప్పుకోకూడదు. అలా ఒప్పుకుంటే తాను పడ్డ కష్టం ఆమెకి తెలిసేదెలా? తర్వాత ఆమెను తన వద్దకు రప్పించుకోవడం ఎలా? చూడమ్మాయ్, అది అసాధ్యమైన పని. అంత త్వరగా కావాలంటే కష్టం. ఆమె కళ్ళల్లో నీటి పొరలు కనిపించాయి. నిజం చెప్పాలంటే నా ఉద్యోగం ఊడినా ఊడుతుంది, నేను చెయ్యను అన్నాడు. చప్పున అతడి చేతుల్ని పట్టుకుంది ఆ యువతి, ప్లీజ్ అంటూ. కామరాజు తన చేతిపైనున్న ఆమె చేతిని అలాగే పట్టుకున్నాడు. నాతో ఓ రోజు గడపగలవా ప్లీజ్ అన్నాడు కామరాజు గుసగుసగా. నా అదృష్టంగా భావిస్తాను. ఓరకంటితో చూస్తూ తన చేతిని వెనక్కు లాక్కొని మరీ చెప్పింది. చీచీ, ఏంటది, అంతా మనల్నే చూస్తున్నారు సుతారంగా మందలించింది. కామరాజు ఈసారి నిజంగా పైకి తేలిపోసాగాడు. సరే, నేను తప్పనిసరిగా చేస్తాను. ఈరోజు శుక్రవారం కదా, సోమవారం నాటికల్లా చెక్కులు వచ్చేటట్లు చేస్తాను అన్నాడు కామరాజు. వండర్ఫుల్ సార్. అతన్ని ఆకాశానికి ఎత్తుతున్నట్లు చూసిందామె. సోమవారం రోజు అవి మీ ఆఫీస్కి పంపుతాను చెప్పాడు కామరాజు. వద్దు, అలా పంపితే నేనెంత ఫూల్నో కనిపెడతాడు మా బాస్ భయంగా చెప్పిందామె. నేనే వచ్చి స్వయంగా కలెక్ట్ చేసుకుంటాను అంది. మర్చిపోవడం అన్నది అందరూ చేసే స్వల్పమైన విషయమే కదా అన్నాడు కామరాజు. సో సార్, మిమ్మల్ని సోమవారం నాడు కలుస్తాను అన్నది. మంచిది, నేనెక్కడికి పోను, నీ కోసం వెయిట్ చేస్తుంటాను అన్నాడు కామరాజు. మన్మథ బాణం లాంటి ఓ చిరునవ్వును కామరాజు గుండెల్లో నాటి మరీ బయటికి వచ్చిందా యువతి. ఆమె కనిపించినంతసేపు అలానే చూస్తుండిపోయాడు కామరాజు. అరెరే, ఆమెను అకౌంట్ నెంబర్ అడగడం మర్చిపోయానే, ఇప్పుడెలా అంటూ నాలిక ఖర్చుకున్నాడు కామరాజు. దానిదేముంది, ఇండెక్స్ ఫైల్లో చూస్తే చాలు తెలిసిపోతుంది అని మనసులో అనుకున్నాడు కామరాజు. వెంటనే లేచి ఇండెక్స్ ఫైల్ ఉన్న చోటుకెళ్ళి సి అనే ఆల్ఫాబెట్ ఉన్న ఫైల్ని వెతికి అకౌంట్ నెంబర్ నోట్ చేసుకొని మ్యాగ్నెటిక్ చెక్కుల కోసం ఫోన్ చేశాడు కామరాజు. అబిట్స్లోని ఓ మారుమూల గల్లీలో ఉన్న హోటల్ కమ్ లాడ్జీ అది. ఆ గది చాలా చిన్నదిగా ఉన్నా అంతకుముందు ఆమె నివసించే జైల్ సెల్ కన్నా ఎంతో మెరుగ్గా ఉంది. సెల్తో పోల్చుకుంటే ఆ గది స్వర్గం. గదిలోకి ప్రవేశించిన నైమిష అప్పటిదాకా తాను ధరించిన విగ్ను తీసేసింది. తమ స్వంత జుట్టును ఫ్యాన్ కింద పాయలుగా తీసి ఆరబెట్టుకుంది. అప్పటిదాకా విగ్గు ఉండటం మూలాన పట్టిన చెమటను తుడుచుకుంటూ నెమ్మదిగా కళ్ళకు ధరించిన కాంటాక్ట్ లెన్స్ తీసేసింది. క్రీమును చేతిలోకి తీసుకొని డార్క్గా ఉన్న మేకప్ను చెరిపివేసింది. చిదంబరం, దీనితో నీ పని సరిరా అనుకుంది మనసులో. ఆమె మనసు గతంలోకి మళ్ళింది. మాలవిక చనిపోయిన తర్వాత సూపర్ బజార్ రిజిస్టర్లో ₹1,00,000 దాకా ఆమెకు డబ్బు చెల్లించినట్లుగా రాసి ఉంది. అంటే చివరికి మాలవికపై దొంగతనం కూడా అంటగట్టాడు ఆ దుర్మార్గుడు. వరుసగా 7 రోజుల పాటు మానభంగానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్న మాలవికను తలుచుకొని ఏడ్చింది. నేను ఆ పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 4 బజార్ల కూడలిలో నీ పరువు తీసిన దుర్మార్గుణ్ణి శిక్షించబోతున్నాను. నన్ను ఆశీర్వదించక్క అని కళ్ళు మూసుకుంది నైమిష. జైలులో లీలా అన్న మాటలు జ్ఞాప్తికొచ్చాయి. చిదంబరమా, అమ్మో, వాణ్ణి నువ్వేం చెయ్యలేవు. ఆమె పిడికిళ్ళు ఆవేశంతో బిగుసుకుపోయాయి. ఈజీ చైర్లో ఫ్యాన్ గాలికి పడుకుంది నైమిష. ఒక్క చిదంబరాన్నే కాదు, మిస్ లలితారావు, మిస్టర్ రావ్, రమేష్, లాయర్
రామకృష్ణ, ప్రతాప్, జడ్జి పాండురంగం తనను నాశనం చేసిన వాళ్ళెవ్వరినీ క్షమించదలుచుకోలేదు. పగ సాధించి తీరుతుంది. తను అంతా విధి చేతిలో ఉంది. అంతా దైవలీల. తనను జైలు నుంచి బయట ప్రపంచానికి తెచ్చిన భగవంతుడి శక్తిని ఇదివరకు తాను తక్కువగా అంచనా వేసింది. గతం ఆమె ముందు కదిలాడింది. కొద్ది రోజుల క్రితం జైలు నుంచి తప్పించుకోవాలనుకున్న తను ఇప్పుడు ఇలా. అంతా విచిత్రం. ఓసారి గతంలోకి వెళితే చెరువులో దూకిన నైమిష నీళ్లల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆమెకి ఈత సరిగ్గా రాదు. మునిగి తేలుతూ ఉందామె. భయంతో ఆమె శరీరం కంపించసాగింది. చిట్టిని తన చేతుల్లోకి తీసుకోగలిగింది. తనొక రాయిపై నిలబడి ఉంది. కంఠం దాకా నీళ్లు. చిట్టి పొట్టను ఒత్తింది. నీళ్లను కక్కించింది. తన చేతుల్ని పైకి లేపి చిట్టిని అలానే పట్టుకుంది. ఆమె గుండెలు బరివెక్కసాగాయి. తల తిరుగుతూ ఉంది. చిట్టిని అలాగే పట్టుకొని నిలబడింది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. కాళ్ళు నిలబడలేకపోతున్నాయి. ఇక నా వల్ల కాదు. నేను చనిపోతున్నాను. చిట్టిని రక్షించు భగవాన్. నేను వెళ్తున్నా. చిట్టిని రక్షించు. ఆమె కాళ్ళు వాలిపోసాగాయి. శరీరం తూలిపోతుంది. ఇంతలో బలిష్టమైన హస్తాలు నైమిషాను చిట్టిని గట్టిగా పట్టుకున్నాయి. కొద్ది క్షణాల తర్వాత ఆ చెరువు నీటిలో నుంచి వాళ్ళిద్దరూ రక్షింపబడ్డారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ఈ వార్త ప్రచురింపబడింది. కానీ దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వడం మాత్రం జరగలేదు. వార్త సారాంశం: ఈత తెలియని ఓ ఖైదీ 5 ఏళ్ల పసిపిల్ల ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాలకు తెగించి ఆ పసిపాపను కాపాడింది. ఆ పసిపాప ఎవరో కాదు, ఆ జైలు వార్డెన్ కూతురే. దాదాపుగా పేపర్లలో ఇదే వార్తను ప్రచురించాయి. నైమిషాను హీరోయిన్లా వర్ణించాయి. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు జైలు సంస్కరణల బృందం గవర్నర్ గారితో కలిసి వార్డెన్ ధర్మరాజు ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఈ వార్త తెలియగానే అందరూ వెళ్ళి ఆమెను హాస్పిటల్లో చూశారు. ధర్మరాజు నైమిష దగ్గరికి వచ్చాడు. అతడి పక్కనే కరుణ కూడా ఉంది. నీ ప్రాణాలకు తెగించి మరీ మా అమ్మాయిని కాపాడావు. నీకెప్పుడూ రుణపడి ఉంటాను. కళ్ళు ఒత్తుకుంది కరుణ. నైమిష బలహీనంగా ఉంది. ఆమె కళ్ళు తెరుస్తూనే అడిగిన మొట్టమొదటి ప్రశ్నతో వార్డెన్, గవర్నర్, జైలు సంస్కరణల సంఘం సభ్యులు ఆశ్చర్యపోయారు. చిట్టికి ఎలా ఉంది? ఇదే ఆమె మొదటిసారిగా అడిగిన ప్రశ్న. కులాసాగానే ఉంది అని చెప్పాడు వార్డెన్ ధర్మరాజు కృతజ్ఞతగా. చిట్టికేదైనా అయితే ఆ అపాయం సంభవిస్తే నేను బ్రతకడం అనవసరం తనలో తానే గొనుక్కుంది. ఆ మాటలు వార్డెన్ తప్ప మరెవ్వరికీ అర్థం కాలేదు. నైమిష తనలో తానే సిగ్గుపడింది. తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో తానే పిల్లను నిర్లక్ష్యం చేసినందుకు. గవర్నర్ గారు ఆదేశించిన ప్రకారం జరిగిన సంఘటనపై విచారణ జరిపించారు. తప్పు నాదే డాడీ. ఆయా నేను ఇద్దరం బంతి ఆట ఆడుతున్నాము. బంతిని తీసుకురావడం కోసం ఆయా పరిగెత్తింది. పరిగెత్తబోయే ముందు నన్ను ఎటు కదలొద్దని 2-3 సార్లు చెప్పి మరీ వెళ్ళింది. కానీ నేనే ఆయా ఎటు పరిగెత్తుతుందో సరిగ్గా చూద్దామని గుట్ట మీదికి ఎక్కాను. నీళ్లలో పడ్డ నన్ను ఆయానే తీసింది. డాడీ విచారణలో చెప్పింది వార్డెన్తో. ధర్మరాజు కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. ఆ రోజంతా నైమిష హాస్పిటల్లోనే గడిపింది. ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. మరుసటి రోజు మెట్రెన్ ఆమెను వార్డెన్ ఆఫీస్కి తీసుకెళ్ళింది. ఆమెను చూడ్డానికి వార్తా సంస్థల ప్రతినిధులు, లోకల్గా ప్రచురింపబడి వార్తాపత్రికల వాళ్ళు, టీవీ స్టేషన్ వాళ్ళు కెమెరాలు తీసుకొని మరీ వచ్చారు. మరుసటి రోజు నైమిషాతో ప్రెస్ వాళ్ళు జరిపిన ఇంటర్వ్యూను ఆమె ఫోటోతో సహా యథావిధిగా పేపర్లలో అన్నిట్లో ప్రకటిస్తే టీవీ వాళ్ళు అదే రోజు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నైమిష చేసిన సాహసం ఎంతోమంది యువతీ యువకుల్ని కదిలించింది. ఎంతోమంది టెలిగ్రామ్ల వర్షం కులిపించారు నైమిషాను క్షమాదృష్టితో వదిలేయాలని. గవర్నర్ గారు తనకు అందిన టెలిగ్రామ్ల గురించి ఆలోచించసాగారు. మొత్తానికి నైమిషాకు హీరోయిజం ఆపాదించబడింది. ఆమెపై దోపిడీ, హత్యానేరాలు ఆరోపించబడి రుజువై జైలు శిక్ష అనుభవిస్తూ ఉంది. అయితే గతంలో ఆమె ఎలాంటి నేరాలు చేసి ఎరగదు. ఆ ఒక్క కారణం చాలు. గవర్నర్ తనకున్న డిస్క్రిమినేటరీ పవర్స్ ఉపయోగించడానికి గవర్నర్ ఆలోచనలో పడ్డాడు. వెల్లువలా పొంగిన ప్రజాదరణకు సరి అయిన రెస్పాన్స్ ఇవ్వడమే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజల కోరికను తోసిపుచ్చే అధికారం తనకెక్కడిది? ఆ మాటే ఆయన తన సెక్రటరీతో, వార్డెన్తో అన్నాడు. అయితే ప్రజల్నే
జైల్ని పరిపాలించమంటారా సార్ అని సెక్రటరీ ప్రశ్నించాడు బ్యూరోక్రసీ అనువనువున నింపుకున్న స్వరంతో. నా ఉద్దేశం అది కాదు. ప్రజాభిప్రాయాన్ని మన్నించడం మన కర్తవ్యం. మనం చేసే పనులు ఉన్నతంగా ఉండాలి కానీ మచ్చ తెచ్చే విధంగా ఉండకూడదు. ఆదర్శప్రాయమైన పని చేసిన వాళ్ళకి ప్రోత్సాహం తప్పనిసరిగా ఇవ్వాలి కదా. ఏమంటావు రాజు అన్నాడు గవర్నర్. నాకిందులో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నదని అందరూ అనుకుంటారు సార్. ఎందుకంటే నైమిషా రక్షించింది నా కూతుర్ని. నేనేమైనా రికమెండ్ చేస్తే నాకు స్వార్థాన్ని అండగడతారు. రక్షించబడ్డ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని పక్కకు పెట్టి మానవతా దృష్టితో నీళ్లలో పడి కొట్టమిట్టాడుతున్న 5 ఏళ్ల పసిపాపను తనకు ఈత రాకపోయినా సాహసించి దూకి పాప ప్రాణాలకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడినందుకు ఆమెకు ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఆ అమ్మాయి జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనను నేను కనిపెడుతూనే ఉన్నాను. క్రిమినల్స్కు ఉండే ఎలాంటి లక్షణాలు ఆమెలో మచ్చుకైనా కనిపించవు. అందువల్ల ఘనమైన గవర్నర్ గారు తమ డిస్క్రిమినరీ పవర్స్ని ఉపయోగించి ఆ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టడంలో అనౌచిత్యంగా కానీ అసందర్భం కానీ ఏవీ ఉండవని నా ఉద్దేశం సార్ అన్నాడు వార్డెన్ ధర్మరాజు వినయంగా. గవర్నర్ ఆలోచనలో పడ్డారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనున్నది. అది 2-3 వారాల్లోనే పదవీకాలం అయిపోయే ముందు ఈ విషయానికి మంచి ప్రాముఖ్యతనిచ్చి నైమిషాన్ని విడుదల చేస్తే ప్రజలంతా తనకు జైలు కొడతారు. తనకు మంచి పబ్లిసిటీ వస్తుంది. మరి రాజకీయాల్లో ఇలాంటి జిమ్మిక్స్ చేయకపోతే తప్పది కాదా. కరుణ ధర్మరాజు నైమిషా గురించి మాట్లాడుకున్నారు. కరుణ ఇంతకుముందు నైమిషపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకుంది. నైమిషాను మన ఇంటి వెనకాలన్న గదిలో ఉండమనండి. చిట్టి మంచి చెడ్డలన్నీ తనే స్వయంగా చూసుకుంటుంది కదా అన్నది కరుణ. అలాగే అన్నాడు ధర్మరాజు. దాంతో నైమిషాకు జైల్లో ఉండే బాధ తప్పింది. ఆ ఇంటిలోనే ఆ కుటుంబంలో సభ్యురాలిగా ఉండిపోయింది. నైమిష పొద్దున్నే లేవడం, చిట్టితో ఆడుకోవడం, టీవీ చూడడం, వీసీఆర్లో డిస్నీ ఫిలింలు చూడటం అంతా గమ్మత్తుగా ఉంది. చిట్టి ఆమె ప్రాణ స్నేహితులయ్యారు. ఎప్పుడైనా ఏదైనా పని మీద జైలు సెల్ వద్దకు వచ్చినప్పుడు మాత్రం సుగుణ ఆమెను కంపల్సరిగా కలుసుకునేది. జాతకురాలివే, ఏదో ఒకరోజు నీ పాత అలవాట్లతో మళ్ళీ జైలుకు రాకపోతావా, నిన్ను నా సెల్లులో వేసుకోకపోతానా అనేది సుగుణ దురుసుగా. అలా 3 వారాలు గడిచాయి. ఓ రోజు చిట్టితో ఆడుకుంటూ ఉండగా కరుణ పిలిచింది. నైమిష, ఇప్పుడు ఆయన ఆఫీస్ నుండి ఫోన్ చేశారు. నిన్ను అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు. త్వరగా వెళ్ళు అంది కరుణ. నైమిష గుండెల్లో రైలు పరిగెట్టాయి. ఏమై ఉంటుంది? బహుశా తను చిట్టి రోజురోజుకి దగ్గరవుతున్నామని, అందువల్ల తనను తిరిగి సెల్లులోకి పంపించాలని కానీ నిర్ణయం తీసుకున్నారా? ఆమె ఆలోచనలు పరిగెడసాగాయి. లేదా ఒకవేళ సుగుణ తన పలుకుబడిని ఉపయోగించి తిరిగి తనను సెల్లులోనికి రప్పిస్తుందా? అంతటి పలుకుబడగల స్త్రీయే సుగుణ. ఆమెకు కాళ్ళు నిలవడం లేదు. సంగతేమిటో తేల్చుకుందామని వార్డెన్ ఆఫీస్కి బయలుదేరింది. నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా లోపలికి వెళ్ళు అన్నాడు క్లర్క్. కాళ్ళు తడబడుతూ ఉంటే ఎలోగలా లోపలికి నడిచింది నైమిష. వార్డెన్ ఎందుకో సీరియస్గా ఆలోచిస్తున్నాడు. కూర్చో నైమిష, ఆయన పిలుపు అదోలా ఉంది. ఏదో కొత్తదనం అతని స్వరంలో ధ్వనిస్తుంది. నీకో శుభవార్త. కొద్దిగా ఊపిరి పీల్చుకుంది నైమిష. ఈరోజే గవర్నర్ గారి నుండి ఆర్డర్స్ వచ్చాయి, నిన్ను వెంటనే విడుదల చెయ్యమని. నిన్ను గవర్నర్ గారు క్షమించారు. చాలా అదృష్టవంతురాలివి చెప్పడం ఆపాడు ధర్మరాజు ఒకంత విచారంగా. నైమిష కళ్ళల్లో ఆనందబాష్పాలు. ధర్మరాజు చెప్పుకపోసాగాడు. ఇలా ఆలస్యం కావడానికి, అంటే నీ విడుదల ఆలస్యం కావడానికి ఓ రకంగా నేనే కారణం నైమిష. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించింది నా బిడ్డను. నేనే నీ గురించి రికమెండ్ చేస్తే నాకు పక్షపాత బుద్ధిని అంటకడతారు నా సుపీరియర్స్, నా సబార్డినేట్స్ కూడా. అందుకే నిర్ణయాన్ని గవర్నర్ గారికి వదిలేశాను. అయినా భగవంతుడు అందరికన్నా గొప్పవాడు నైమిష. న్యాయాన్ని ఎప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటారు. సమాజానికి నీలాంటి వాళ్ళు కావాలి. ఏమైనప్పటికీ నిన్ను వదులుకోవడం మా దురదృష్టం గద్గద స్వరంతో పలికాడు ధర్మరాజు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.